అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. ఊరుకోవా సాలుగానే, ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ అది చేశాడు, పవన్ కళ్యాణ్ ఇది చేశాడు, పవన్ కళ్యాణ్ వాళ్ళకి మంచి చేశాడు, పవన్ కళ్యాణ్ నీళ్ళకి విరాళాలు ఇచ్చాడని ఎప్పుడు చూసినా డప్పు కొడతావు తప్పితే అవి ఎక్కడ జరిగినాయి, ఏం జరిగినాయి అనేది ఎప్పుడన్నా చెప్పావా అని అనుకుంటారేమో. నేను రకంగా నేను చెప్పే సమాచారం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి పాజిటివ్గా ఉంటుంది అని కొంతమంది వైసీపీ వాళ్ళు భ్రమపడుతున్నారు. మేము వాళ్ళకి సపోర్టు వీళ్ళకి సపోర్ట్ అలాంటిదేమీ లేదు. మ్యాక్సిమం ఎవరు మంచి చేస్తే వాళ్ళని చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం. మరి దీని మీద ఒక్కొక్కరికి ఒక్కో రకంగా అర్థమవుతాం. అయితే కేవలం పవన్ కళ్యాణ్ గారి గురించి మాత్రమే చెబుతున్నారు అనుకునేటువంటి వాళ్ళకే నేను ప్రూఫ్లు కూడా చూపిస్తాను. మరి విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన గొప్ప మనసు ఎప్పుడు చాటుకుంటూనే ఉంటారు. ఆయన గొప్ప మనసు ఎప్పుడు చాటుకుంటూనే పేద ప్రజల్ని, మధ్యతరగతి కుటుంబీకుల్ని ఏ విధంగా స్థిరపరచాలి, ఏ విధంగా ఆర్థిక సంక్షోభం నుంచి బయటకు తీసుకురావాలి, వాళ్ళని ఏ విధంగా అభివృద్ధి పదవిలో నడిపించాలి అనే విధంగా అనుక్షణం తాపత్రయపడుతూ ఆ ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గిరిజనులను పట్టించుకున్నటువంటి రాజకీయ నాయకుడే లేడు, ఒక్క పవన్ కళ్యాణ్ గారు తప్ప. పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత కొడుకైనటువంటి మార్క్ శంకర్కు లండన్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే నేను రేపు మీ దగ్గరికి వస్తాను అని ఒక గిరిజన పెద్దావిడికి ఇచ్చినటువంటి మాట కోసం అక్కడ నా కొడుకుని చూసుకోవడానికి నా భార్య ఉంది, నా బంధువులు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు, సన్నిహితులు ఉన్నారు, చాలా వేల మంది డాక్టర్లు ఉన్నారు. కానీ ఈ గిరిజన పెద్దావిడికి మాట ఇచ్చింది నేను వెళితేనే ఆ మాట నిలబడుద్ది అనే ఒకే ఒక్క కారణంతో కుటుంబం తర్వాత కేవలం ముందే నాకు సమాజమే ముఖ్యమని ముందు అక్కడ పెద్దావిడి దగ్గరికి వెళ్ళి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తర్వాతే ఆయన కొడుకు దగ్గరికి బయలుదేరినటువంటి ఏకైక వ్యక్తి, మనసున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగే గిరిజనుల కోసం ఆయన సొంత తోటలో పడినటువంటి ఆర్గానిక్ మామిడి పళ్ళు పంచారు. అలాగే గిరిజనులకు చెప్పులు లేవని చెలించిపోయి వాళ్ళ సైజులు తీసుకుని ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి చెప్పులు పంపించారు. గిరిజనులు రోడ్లు లేక ఇబ్బంది పడుతున్నారు అని రోడ్లు వేయించారు, వైద్య సదుపాయాలు అందించారు. అలాగే పిఠాపురంలో ఒక ఎలక్ట్రీషియన్, కేవలం ఒకే ఒక్క ఎలక్ట్రీషియన్ షాక్ కొట్టి చనిపోయాడు అని తెలిసిన వెంటనే పిఠాపురం నియోజకవర్గంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఎంతమంది ఎలక్ట్రీషియన్స్ ఉన్నారో అంతమంది ఎలక్ట్రీషియన్స్కి సేఫ్టీ కిట్లు పంచినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, అది కూడా సొంత నిధులతో. అలాగే ఆయనకు వచ్చేటువంటి జీతం ఏదైతే ఉందో ఆ జీతాన్ని కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి 42 మంది భగవంతుని పిల్లలకి నెల ఇస్తున్నటువంటి గొప్ప మనసున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగే రాఖీ పండగ రోజున వితంతువులైన మహిళలకి చీరలు పంచారు. కేవలం ఇవన్నీ కూడా ఆయన ఏదో గవర్నమెంట్ పథకాల ద్వారానో గవర్నమెంట్ సొమ్ముతోనో చేసినటువంటి వ్యక్తి కాదు. ఇదంతా కూడా కేవలం ఆయన సొంత సొమ్ము. ఆయన సినిమాల ద్వారా రానివ్వండి, లేదంటే జీతం ద్వారా రానివ్వండి, ఇంకోటి అవనండి. మొన్నటికి మొన్న మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు చీరలు పంచలేదని పిఠాపురం నియోజకవర్గంలోనే ఉన్నటువంటి కొంతమంది వైసీపీ సైకో బ్యాచ్, మాకు చీరలు పంచావా, నువ్వు అధికారంలోకి వచ్చింది అందుకేనా, అధికారం మేము మీకు ఇచ్చింది అందుకేనా అని గొడవ పడ్డారా. పవన్ కళ్యాణ్ గారి మీద బురద చల్లే ప్రయత్నం చేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారు అది చేసిందేమి గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాదు, గవర్నమెంట్ పథకాలు కాదు, లేదా నేను మీకు అధికారంలోకి వస్తే చీరలు పంచుతాననేవి ఆయన ప్రచారంలో భాగంగా చెప్పలేదు. కానీ ఆయన మీద బురద చల్లే ప్రయత్నం చేశారు ఈ వైసీపీ సైకో బ్యాచ్. సరే వదిలేసేయండి వాళ్ళ గురించి, ఎందుకంటే అదా ఏదో అంటారు కదా పెద్దవాళ్ళు, పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలని. పవన్ కళ్యాణ్ గారికి అలవాటు అయిపోయింది. ఏది ఏమైనా కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మరో మంచి మనసు చాటుకున్నారు, మరో గొప్ప పని చేశారు. ఏంటి, పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక కొబ్బరి బొండాలు కొట్టుకునేటువంటి వ్యక్తి నాకు ఇల్లు కావాలి, నాకు ఇల్లు లేదు, దయచేసి నాకు గవర్నమెంట్ తరఫున ఇల్లు కట్టించండి మహాప్రభు అని ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాడు. గత 15 సంవత్సరాలుగా మొత్తుకుంటున్నాడు. కానీ ఆ నియోజకవర్గంలో గెలిచిన ఎవరు కూడా 2024 ముందు వరకు కూడా ఎవరో ఆ వ్యక్తిని పట్టించుకున్నది లేదు. నాకు ఇల్లు లేదు, నేను అద్దె కట్టుకోలేకపోతున్నాను, నా ఫ్యామిలీ ఆదాయం రోజుకి 200-300 గట్టిగా వస్తే నేను చిరు వ్యాపారిని, రోడ్డు పక్కన కొబ్బరి బొండాలు కొట్టు పెట్టుకుని పనిచేసుకునేటువంటి వ్యక్తిని మరి నాకు ఇల్లు కట్టించండి, నాకు ఆసరా కల్పించండి అని ఎన్నోసార్లు వాళ్ళకి దాఖలు చేసుకున్నా కానీ ఎవరు పట్టించుకోలేదు. ఈ విషయాన్ని పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళారు ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్.
మీ నియోజకవర్గంలో ఈ వ్యక్తి ఇలా ఉన్నాడు, ఇది పరిస్థితి, మరి దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు అని ఒకే ఒక్క పోస్టుతో పవన్ కళ్యాణ్ గారు కదిలిపోయి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో కొబ్బరి బొండాలు అమ్ముకునేటువంటి వ్యక్తి అతని దగ్గరికి వెళ్ళి నీకేం కావాలి, ఓకే నీకు ఇల్లు కావాలి, ఇల్లు కట్టిస్తాం, ఇల్లు కాకుండా నీ జీవనోపాధికి నువ్వు ఆర్థికంగా స్థిరపడడానికి, ఆర్థికంగా బలపడడానికి నీకేం కావాలి అని స్వయానా పవన్ కళ్యాణ్ గారే ఆయన దగ్గరకు వెళ్ళి తెలుసుకుని అడిగి నీకు ఇల్లు కట్టించే బాధ్యత నాది అని హామీ ఇచ్చారంటే ఆయన గొప్ప మనసు చూడండి. మనం గతంలో చూసుకున్నాం, కొంతమంది కాన్వాయ్ వెళ్తున్నా కానీ రైతులు మోకాళ్ళ మీద పడి మీకు దండం పెడతాం స్వామి, కనీసం మా గోడు పట్టించుకోండి, మా మాట వినండి అంటే కనీసం సొంత ఎమ్మెల్యేలను ఎంపీలను కూడా దగ్గరికి రానియకుండా నియంత పాలన చేసినటువంటి ఇదే ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్కు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సమస్య ఉంది అంటే ఇలా తీరుస్తున్నటువంటి ఏకైక వ్యక్తి కేవలం పవన్ కళ్యాణ్ గారే అని నేను బల్లగుద్ది చెప్తాను. దీనికి ఎవరైనా ఒప్పుకోను అంటే కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. పవన్ కళ్యాణ్ గారు ప్రజాసేవ చేయట్లేదు, పవన్ కళ్యాణ్ గారు అధికార దుర్వినియోగం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు అలా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు, ప్రజాసేవ వదిలేసి ప్రజల శ్రేయస్సు వదిలేసి సినిమాలు చేసుకుంటున్నారు అని వాగేటువంటి ఈ సైకో, ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ గాళ్ళకి ఒక్కటే చెబుతున్నా, ఈయన చేసినట్టు పవన్ కళ్యాణ్ గారు చేసినట్టు మీరు అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో ఒక్క పేద వ్యక్తినైనా, ఒక్క మధ్యతరగతి వ్యక్తినైనా, సమస్యల్లో ఉన్న ఒక్కరినైనా మీ దగ్గరికి రాణించారా, మీ దగ్గర పెట్టుకున్నారా, వాళ్ళ సమస్యలను పరిష్కరించారా? పరిష్కరిస్తే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అది మరి ఏది ఏమైనా కానీ పవన్ కళ్యాణ్ గారిని నేను పదే పదే ఆయన గురించి మాట్లాడడానికి గల కారణాలు ఇవే. ఆయన సొంత ఇంట్లో మనుషుల్ని వాళ్ళకి డబ్బు కూడా పెట్టాలి, వాళ్ళని అందలం ఎక్కించాలి, వాళ్ళ గురించి నేను ఆలోచించాలి అనేటువంటి వ్యక్తి కాదు. సమాజం మొత్తం నా కుటుంబం అనుకునేటువంటి, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ నా కుటుంబ సభ్యులు అని అనుకునే వ్యక్తి కాబట్టే ఆయన ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారు. ఆయన ఈరోజు పోటీ చేసిన 21 స్థానాల్లో 21 స్థానాలు గెలిచి చూపించారు. ఆయన ఈరోజు దేశంలో పెద్ద వాళ్ళతో అభినందనలు పొందుతున్నారు. పెద్ద వాళ్ళు సైతం పవన్ కళ్యాణ్ గారికి ఎలివేషన్లు ఇచ్చేటువంటి రేంజ్లో ఉన్నారు. మరి అలాంటి వ్యక్తిత్వం గల వ్యక్తి ఆంధ్రప్రదేశ్ను ఎంచుకుని ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయాలి అని నడుంగట్టినటువంటి వ్యక్తి, అలాంటి ఆంధ్రప్రదేశ్లో మనం ఉండటం నేనైతే నిజంగా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. మరి మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్. థ్యాంక్ యూ.